श्रीचक्रराजसिंहासनेश्वरी श्रीललिताम्बिके भुवनेश्वरी श्रीचक्रराजसिंहासनेश्वरी శ్రీలలితాంబికే. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చక్కగా మనందరం కూడా 9 రోజులు అమ్మవారికి నవరాత్రి పూజలు చేసి ఈరోజు దశమి నాడు అమ్మవారు విజయం చెంది రాజరాజేశ్వరి అవతారంలోని మనందరికీ కూడా కనిపిస్తారు. అటువంటి శ్రీ రాజరాజేశ్వరీ దేవిని ఒక్కసారి ధ్యానించి నమస్కారం చేసుకుందాము. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యి దసరా దేవీ నవరాత్రులలోని 10వ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఈమె శ్రీచక్ర అధిష్టాన దేవత. ఈ తల్లి దేవీ నవరాత్రులలోని 9 రోజులు కూడా దుష్ట రాక్షసులతోటి వివిధ రూపాలలో యుద్ధం చేసి వారందరినీ కూడా సంహరించి 10వ నాడు విజయం పొందిన కారణంగా అపరాజితాదేవిగా కూడా ఆ తల్లిని మనం పూజిస్తాము. ఎప్పుడూ విజయాన్ని సాధించేది కాబట్టి, పరాజయం అనేటటువంటిది లేనిది కాబట్టి అపరాజిత అయ్యింది. అలాగే ఎప్పుడు విజయం సాధిస్తుంది కాబట్టి విజయ అని కూడా పిలుస్తారు. ఈ రాజరాజేశ్వరీ దేవి షోడశ మహావిద్యాస్వరూపిణి. ఎంతో మహిమాన్వితమైనటువంటి మణిద్వీపములో చింతామణి గృహం ఈమె యొక్క నివాసం. అక్కడ ప్రతి ఒక్క హస్తములోనూ ఆయుధాలను ధరించినటువంటి ఆమ్నాయ పరివార దేవతలతో కూడి శ్రీ మహాకామేశ్వరుడి యొక్క పర్యంకాన్న నిలయంగా చేసుకుని ఈ శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఉంటుంది. ఈమె పరాశక్తి, మహాత్రిపుర సుందరి పరాభట్టారికాదేవి. ఎప్పుడూ కూడా పరమ శాంత స్వభావంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతిలో ధరించి ఒక చేత అభయముద్రను ప్రదర్శిస్తూ మనందరికీ కూడా దర్శనమిస్తుంది. ఎప్పుడూ విజయాన్ని ఆకాంక్షించేవారు, విజయాన్ని కోరేవారు ఎవరైనా సరే ఈ రాజరాజేశ్వరీ దేవి, ఈ అపరాజితాదేవి యొక్క స్వరూపాన్ని మనసారా ధ్యానిస్తే వారికి అసలు అపజయం అనేటటువంటిదే ఉండదు. అందుకని ఆ రాజరాజేశ్వరీ దేవి ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని రాజరాజేశ్వరీ దేవి యొక్క స్తోత్రాన్ని తెలుసుకుందాం. రాజరాజేశ్వరీ దేవి యొక్క చూర్ణిక గురించని తెలుసుకుందాము. ఎలా అయితే శ్రీనివాస గద్యము, పద్మావతి గద్యం ఎలా అయితే ఉన్నాయో ఈ చూర్ణిక కూడా ఒక రకమైనటువంటి గద్యంలాగే ఉంటుంది. కానీ నాకు పర్సనల్గా ఇది చాలా నచ్చింది. వినడానికి కూడా చాలా బాగుంటుంది, అర్థం కూడా ఇంకా ఎంతో బాగుంటుంది. శ్రీమత్ కమలాపుర కనక ధరాధర వర నిరుపమ పరమ పావన మనోహర ప్రాంతే సరసిజ భవోపమ విశ్వంభరామర వర్గ నిర్గళత్స సంభ్రమ పుంఖానుపుంఖ నిరంతర పఠ్యమాన నిఖిల నిగమాగమ శాస్త్ర పురాణేతిహాస కథా నిర్మల నినాద సమాక్రాంతే తత్ర ప్రవర్ధిత మందార మాలూర కర్ణికార సింధువార ఖర్జూర కోవిదార జంబీర జంబూ నింబ కదంబోదుంబర సాల రసాల తమాల తక్కోల హింతాల నాళికేర కదలీ క్రముక మాతులుంగ నారంగ లవంగ బదరీ చంపకా శోక శోక మధుక పున్నాగాగరు చందన నాగ కరువక మరువక ఏలా ద్రాక్ష మల్లికా మాలతీ మాధవీలత శోభాయమాన పుష్పిత ఫలిత లలిత వివిధ వనతరువాటికా మధ్యప్రదేశే సుఖపిక సారికా నికర చకోర మయూర చక్రపాక బలాక భరద్వాజ పింగళ తిట్టిబగరుడ విహంగ కులాయవ కోలాహలారవ పరిపూరితాసే తత్ర సుధారసోపమ పానీయ పరిపూర్ణ కాసార తటాక స్ఫుటాకలితారవింద
కుముదేందీవర చండ సంచరన్మరాళ చక్రవాక కారండవ ప్రముఖ జలజాండజ మండలీ శోభాయమానే నందనవనకృత బహుమానే చారు చామీకర రత్న గోపుర ప్రాకారవలయితే సులలితే సుస్నిగ్ధ విరాజిత వజ్రస్తంభ సహస్ర పద్మరాగోఫల భరగజాత నూతన నిర్మిత ప్రథమ మండప ద్వితీయ మండప పాంతరాళ మండప మూలా మహామండపస్థానే శిల్పిశాస్త్ర ప్రధానే ఖచిత వజ్ర వైడూర్య మాణిక్య గోమేదిక పద్మరాగ మరకత నీలముక్తా ప్రవాళాఖ్య నవరత్న తేజో విరాజిత బిందు త్రికోణ షట్కోణ వసుకోణ దశార్యుగ్మ మన్వంతరాష్టదళ షోడశదళ చతుర్ద్వారయుత భూపురత్రయ శ్రీచక్రస్వరూప భద్ర సింహాసనాసీనే సకల దేవతా ప్రధానే చరణాంగుళి నఖముఖురి రుచినిచయ పరాభూత తారకే శ్రీమన్మాణిక్య మంజీర రంజిత శ్రీపదాంబుజద్వయే అద్వయే మీనకేతనమణి తూణీర విలాస విజయ జంఘాయుగళే కనకరంభాస్తంభ జృంభితోరుద్వయే కందర్ప స్వర్ణ స్యందన వటుతర సకట సన్నిభనితంబ బింబే కుచభారణమ్ర దృష్టావలగ్న విభూషిత కమనీయ కాంచీ కలాపే దినకరోదయావసర అర్ధ వికసితారవింద కుండ్మల తుభ్యనాభిప్రదేశే రోమరాజీ విరాజిత వళిత్రయీ భాసుర కరభోదరే జంభాసుర రిపు కుంభి కుంభ సమృజృంభిత శాత కుంభ కుంభాయమాన సంభావిత పయోధరద్వయే అద్వయే గోప్రిత కుచ కలస కక్షద్వయారుణారుణిత సూర్యపుటాభిధాన పరిధాన నిర్మిత ముక్తామణిప్రోత కంచుక విరాజమానే కోమలతర కల్పవల్లీ సమాన పాసాంకుశ వరాభయముద్రాముద్రిత కంకణ ఝణ ఝణత్కార విరాజిత చతుర్భుజే త్రైలోక్య జైత్ర యాత్రాగమన సమనంతర సంగత సురవర కనక గిరీశ్వర కరబద్ధ మంగళసూత్ర తిరేకా శోభిత కంధరే నవ ప్రవాళ పల్లవ పక్వబింబు ఫలాధరే నిరంతర కర్పూర తాంబూల చర్వణారుణిత రతన పంక్తిద్వయే చంపక ప్రసూన తిల పుష్ప సమాన నాసాపుటాగ్రోదంచిత మౌక్తికాభరణే కర్ణావతంసీకృతేందీవర విరాజిత కపోల భాగే అరవిందదళ సదృశ దీర్ఘలోచనే కుసుమ శర కోదండ లేఖాలంకారకారి మనోహారి భ్రూలతాయుగళే బాల ప్రభాకర శశికర పద్మరాగ మణినికారాకార సురుచిర రుచిమండల కర్ణకుండల మండిత గండభాగే సులలితాష్టమే చంద్రలావణ్య లలాట ఫలకే కస్తూరికా తిలకే హరినీలమణి ద్విరేఫావళి ప్రకాశకే సపాసే కనకాంగద హారకేయూర నానా విధాయుధ భూషా విశేషాద్యయుత స్థిరీభూత సౌదామిని తులిత లలిత నూతన తనూలతే కాశ్యపాద్రి భరద్వాజ వ్యాసపరాశర మార్కండేయ విశ్వామిత్ర కణ్వ కపిల గౌతమ గర్గ పులస్యాగస్యాద సకల ముని మనోధ్యేయ బ్రహ్మ తేజోమయే చిన్మయే సేవార్ధాగతాంగ మంగ కళింగ కాంభోజ కాశ్మీర కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మాగధ విరాట గూర్జర మాళవ నిషద చోళ చేర పాండ్య పాంచాల గౌడ బ్రహ్మణ ద్రవిడ ద్రావిడ ఘోటలాట వరాట మరాఠ కర్ణాటకాంధ్ర భోజ కురుగాంధార విదేహ విదర్భ విజృంభ బాహ్లీక బర్బర కేరళ కేకయ కోసల సూరసేన చవన టంకణ కొంకణ మత్స్య మాధ్వ సైంధవ బల్హూక భూచక్రయుగ గాంధార కాశీ భద్రాసి ఐంద్రగిరి నాగపురి ఘంటానగరి ఉత్తర గిర్యాఖ్య షట్పంచాశ దేశాది షట్పంచాశద్దేశాధీసాధి గంధర్వ హేషారవ సింధు సింధూర హీత్కారవ రథాంగ క్రేంకార భేరీ ఝంకార మద్దళధ్వని హుంకారయుక్త చతురంగ సమేత జితరాజ సుర రాజాధిరాజ పుంఖానుపుంఖ గమనాగమన విశీర్ణాభరణాద్యయుత సముత్పన్న పరాగ పాటలీ వాలుకాయమాన ప్రథమ మండప సన్నిధానే తత్తత్పూజాకాల క్రియామాణ పాద్యార్ఘ్యాచమనీయ స్నాన వస్త్రాభరణ గంధ పుష్పాక్షత ధూప దీప నైవేద్య తాంబూల మంత్ర పుష్ప స్వర్ణ పుష్ప ప్రదక్షిణ నమస్కార స్తోత్ర పారాయణ సంతోషిత స్వాంతర సంతత వరప్రదానశీలే సుశీలే
రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమా హరిణీ ఘృతాచి మంజుఘోషాలంబుస్యాద్యయుతాప్సరసస్త్రీ దివి ధిమిత చిత్రోపచిత్ర నర్తనోల్లాసావలోకన ప్రియే కృత్తివాస ప్రియే భండాసుర ప్రేషితాఖండ బలదోర్దండ రక్షో మండలీ ఖండనే నిజకర పల్లవాంగుళీయకాది మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్క్యాఖ్య నారాయణ దశావతార హేతుభూతే హిమవత్కులాచల రాజకన్యే సర్వలోకమాన్యే కోటి కందర్ప లావణ్య తారుణ్య కనకగిరీశ్వర త్యాగరాజ వామపాస్వద్వయే త్రిభువనేశ్వరీ సర్వప్రదాయిని శ్రీ విద్యాధీశ రచిత చూర్ణికా శ్రవణ పఠనానందినాం సంప్రాప్తిత ఆయురారోగ్య సౌందర్య విద్యా బుద్ధి పుత్ర పౌత్ర కళత్రైశ్వర్యాది సకల సౌఖ్యప్రదే త్రిభువనేశ్వరీ శ్రీమద్ కమలాంబికే పరాశక్తే మాతః నమస్తే 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 పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ముక్తా విద్రమ హేమకుండలధరా సింహాధిరౌఢా శివా రక్తాంబోజ సమానకాంతివదనా శ్రీమత్కిరీటాన్వితా ముక్తా హేమ విచిత్రహారకటకైః పీతాంబరా శంకరీ భక్తాభీష్టవరప్రదాన చతురా మాం పాతు హేమాంబికా ఇది శ్రీ విద్యాధీశ విరచిత శ్రీరాజరాజేశ్వరీ చూర్ణికా. ఈ పాటికే మీలో చాలామందికి అర్థమై ఉంటుంది. మనకి రాజరాజేశ్వరీ దేవి ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము. మణిద్వీపములోని చింతామణి గృహంలోని ఆమ్నాయ దేవతలందరూ పరివార దేవతలందరూ కూడా ఆయుధాలతోటి రక్షక దళంగా ఉంటే అక్కడ రాజరాజేశ్వరీ దేవి ఉంటుంది అని చెప్పి ఈ చూర్ణికాలోని మొట్టమొదటి భాగమంతా కూడా అసలు ఆ మణిద్వీపము ఎలా ఉంటుంది అనేటటువంటిది వర్ణించారు. మందారము, కర్ణికార, సింధువార, ఖర్జూర, కోవిదార, జంబీర, జంబు అంటే నేరేడు ఫలములు, వేప చెట్లు, కదంబ వృక్షములు, ఔదంబర వృక్షములు, ఇలా ఎన్నో వృక్షముల సముదాయము. అలాగే ఎన్నో రకాల పువ్వులు, చంపక, అశోక, పున్నాగ, మరువక పువ్వులు, మల్లిక, మాలతి, మాధవీలత, ఇలాగ ఎన్నో పుష్పించే పువ్వుల చెట్లు. ఆ తర్వాత అక్కడ సుఖపికములు అంటే చిలుకలు, కోకిలలు, నెమళ్ళు, సారికా పక్షులు, ఇలాగ రకరకాల పక్షులు ఆ చెట్ల మధ్యలోని ఉండి తమ యొక్క కుహుకుహు రావాలతోటి రాజరాజేశ్వరీ దేవికి మేల్కొల్పుతూ ఉంటారుట. అలాగే అక్కడ రత్న గోపుర ప్రాకారములు, ఎంతో వజ్రములతోటి స్తంభములు అన్నీ కూడా కొత్తగా నిర్మించబడినటువంటి మండపాలు, ప్రథమ మండపము, ద్వితీయ మండపము, అంతరాళ మండపము, మూల మహామండపము, ఇలా రకరకాల మండపములు. అక్కడ వజ్రఖచిత వైడూర్య మాణిక్య గోమేదిక పద్మరాగ మరకత నీల ముక్త ప్రవాళాఖ్య నవరత్న తేజో విరాజితమైనటువంటి త్రికోణ షట్కోణ వసుకోణ మన్వాంతరాష్టదళ షోడశదళ చతుర్ద్వార్యుత భూపరత్రయ శ్రీచక్ర స్వరూపములో అమ్మవారు భద్ర సింహాసనములోని కూర్చుని ఉంటుంది. చుట్టూ కూడా దేవతలందరూ కూడా ఉంటారు. అమ్మవారు ఎలా ఉంది? అమ్మవారి యొక్క పాదములు మంజీరములు చక్కగా చిన్న చిరుమువ్వలు చేస్తూ సవ్వడి చేస్తూ ఉంటే మీనముల వంటి కన్నులు, అలాగే సూర్యుడు వస్తే వికసించేటటువంటి, సూర్యుడు రాగానే వికసిస్తూ అర్ధ వికసితులుగా ఉన్నటువంటి ఆ పద్మములు ఎలా అయితే ఉంటాయో అలాగా అర్ధ వికసితముగా అమ్మవారి యొక్క నాభి ఉందిట. అంటే అరవిచ్చుకుని ఉందంటాం కదా, సగం సగం పద్మం పూర్తిగా విడిపోకుండా ఇలాగా సగం విడుతూ ఉంటే ఎలా ఉంటుందో అంత అందంగా అమ్మవారి యొక్క నాభి ఉందిట. అలాగే ఎప్పుడూ కూడా పొదుగు నిండిపోయి ఉంటుంది. ఆవుల దగ్గరికి వెళితే ఆ పొదుగు నిండిపోయి ఉన్నటువంటి పొదుగు ఇలా పితకగానే పాలు ఎలా వచ్చేస్తాయో అలాగా నిండుగా ఉన్నాయట అమ్మవారి స్తనములు. అమ్మవారి యొక్క
అధరములు ఎంత అద్భుతంగా ఉన్నాయో, పెదవులు. అమ్మవారు ఇప్పుడంటే మనము ఈ రకరకాలైనటువంటి ఈ మగ్గం వర్కులు అవి చేయించుకుని మన జాకెట్లన్నీ కూడా మెరుపులతోటి సంతరించుకుంటున్నాము. కానీ అమ్మవారి యొక్క కంచుకము ఏదైతే, రవిక ఏదైతే ఉందో అది దగద్ధమాయమానంగా మెరిసిపోతూ బంగారు వర్ణములోని ఉండి బంగారు చీర కట్టుకొని ఉంది అమ్మవారు. అక్కడక్కడ మణులు, రత్నములు ఉన్నాయి ఆ చీర మీద, ఆ రవిక మీద. ఎంతో సన్ననైన నడుముని కలిగి ఉండి 2 చేతులలోనూ పాసము, అంకుశము ధరించి, ఇంకొక 2 చేతులలో వరముద్ర, అభయముద్ర కలిగి ఉండి, జణకారములతోటి కంకణములను కలిగి ఉండి, చతుర్భుజములతోటి విరాజితురాలే ఉంది అమ్మ. ఎప్పుడు 3 లోకాల మీద కూడా విజయాన్ని సాధించేసి, అసురుల మీద కూడా విజయాన్ని సాధించేసి, ఎప్పుడూ అపజయము అనేటటువంటి లేనటువంటి అపరాజితగా అక్కడ కూర్చుని ఉంది అమ్మవారు. అమ్మవారి యొక్క మంగళసూత్రము ఎంతో శోభిల్లుతూ ఉంది, మెరుస్తూ ఉంది. నిరంతరము కూడా అమ్మవారు తాంబూల సేవనం చేస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క పెదవులు ఎర్రగా ఉండి ఆ కర్పూర తాంబూల చర్వణాము చేయడం వలన సువాసన వస్తూ అమ్మవారి యొక్క పలు వరస ఎంతో అందంగా ముత్యములలాగా మెరిసిపోతూ ఉందిట. ఒక నువ్వు గింజ పెడితే ఎంత షార్ప్గా ఉంటుందో అలాగా అమ్మవారి యొక్క ముక్కు అంత సాఫ్ట్, అంత పదునుగా ఉందిట. ఒక సంపెంగ పువ్వు ఎలా ఉంటుంది అలా ఉండి, ఆ సంపెంగ పువ్వులాగా ముక్కు వచ్చి అక్కడ ఒక నువ్వు గుంజ పెడితే అది ఎంత పదునుగా కనబడుతుందో అంత పదునుగా అమ్మవారి యొక్క ముక్కు, నాసాపుటాగ్రము ఉంది. అక్కడ అమ్మవారు ధరించినటువంటి ముత్యాలతో కూడిన ఉన్నటువంటి ముక్కు పుడకను అమ్మవారు ధరించి ఉన్నారు. పద్మముల వంటి నేత్రములు కలిగి ఉండి, ఆ నేత్రములు ఎంత పొడుగ్గా ఉన్నాయి అంటే కర్ణముల వరకు వస్తున్నాయట. అంతటి పొడవైన నేత్రములను కలిగి ఉంది అమ్మవారు. ఇలాగా అమ్మవారు కూర్చుని ఉండి కశ్యపుడు, భరద్వాజి, అత్రి, వ్యాసుడు, పరాశరుడు, మార్కండేయుడు ఇలాగ మిగిలిన ఋషులందరూ కూడా, మునులందరూ కూడా అక్కడ ఉండి అమ్మవారిని స్తుతిస్తూ ఉంటే ఆ బ్రహ్మ తేజోమయంగా అమ్మవారు అలాగా విరాజిల్లుతూ ఉండు చిన్మయ ముద్రతోటి ఉన్నారు. ఈ భారతదేశంలోని ఎన్ని రాజ్యాలు, ఎన్ని రాష్ట్రాలు, ఈ విశ్వం మొత్తం మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా అమ్మవారు జయించి రాజాధిరాజ రాజేశ్వరిగా, రాజరాజేశ్వరిగా అమ్మవారు అక్కడ ఉన్నారు. మండప సన్నిధానంలోని శ్రీచక్ర మండపంలోని ఉన్నారు. అటువంటి అమ్మవారికి ఏ కాలములోని చేయవలసినటువంటి అంటే ప్రాతకాలము, సంధ్యాకాలము, ఈ 2 సమయములలోనే చేయవలసినటువంటి పూజా కార్యక్రమం ఏదైతే ఉందో అమ్మవారికి అర్ఘ్యపాద్యములను ఇచ్చి, ముఖ ఆచమనీయం చేసి, వస్త్రాభరణములను ఇచ్చి, గంధ పుష్పాక్షతలు, ధూపదీపము, నైవేద్యము చేసి, మంత్రపుష్పము, తాంబూలము, ఈ ప్రదక్షిణ నమస్కారము ఇలాగా ఇవన్నీ చేసి అమ్మవారి యొక్క స్తోత్రములను పారాయణ చేస్తూ ఉంటే ఆవిడ ఎంతో సంతోషిస్తూ ఉంటుందిట. ఎప్పుడూ కూడా ఆవిడ ఈ విధంగా పూజ చేస్తే కనుక ఎంతో సంతోషించి ఎల్లప్పుడూ కూడా మనందరికీ కూడా వరములను ప్రసాదిస్తుంది. అటువంటి ఈ దివ్య అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ చూర్ణికాను చదవడమే కాదు, కేవలం వినినంత మాత్రము చేతనే ఆయురారోగ్య ఐశ్వర్యములు, విద్యా బుద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి. ఎలాంటి ఐశ్వర్యాభివృద్ధి అంటే ఆచంద్రతారార్కము ఉండేటటువంటి ఐశ్వర్యాభివృద్ధి, సకల సుఖములు ఇవన్నీ కూడా అమ్మవారు మనకి ప్రసాదించాలి అని చెప్పి ఆ రాజరాజేశ్వరి దేవిని ఒక్కసారి ధ్యానించి నమస్కారములు చేసుకుంటూ తుభ్యం నమోదేవి, తుభ్యం నమోదేవి, తుభ్యం నమః, పాహిమాం పాహిమాం దేవి, రక్షమాం రక్షమాం దేవి.